వాలంటీర్లు ఉంటారు లేదు అనే దానికైతే ఒక వివరణ అయితే వచ్చింది. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి అంటే కలెక్టర్ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క వాలంటీరు ఒక గ్రామంతో అనుసంధానమై ఉంటారు కదా. అయితే ఇప్పుడు దగ్గర ఆ 50 ఇళ్ళకి సంబంధించిన డేటా అనేది వాలంటీర్ల దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పథకాలు ఇవ్వడానికైనా కానీ ఇంకా ఎలాంటి కార్యకలాపాలు ఆ యొక్క ప్రజలకు ఇవ్వాలన్నా కానీ ఈ యొక్క డేటా అనేది వాలంటీర్ల దగ్గర ఉంటుంది. అయితే రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఆ డేటాని వాలంటీర్ల దగ్గర నుంచి తీసివేయండి, ఆ డేటాని వాలంటీర్ల దగ్గర నుంచి దాన్ని ట్రాష్ చేయండి. దానివల్ల వాలంటీర్లకి మరియు గ్రామంలో ఉన్న ప్రజలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇంకా వాలంటీర్లు వేరే అంటే సాధారణ పౌరులు అవుతారు, వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఉండవు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. కాకపోతే అందరూ ఏమనుకున్నారంటే వాలంటీర్లను సీఎం చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తారు అని అందరూ అనుకున్నారు. కాకపోతే లేటెస్ట్గా సీఎం గారు తీసుకున్న డెసిషన్ ప్రకారం వాలంటీర్లు ఇక ఉండరు అని అయితే మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు కదా, మేము కూటమి కనుక అధికారంలోకి వస్తే 10,000 ఇచ్చి వాళ్ళని అలాగే కొనసాగిస్తామని. ఇప్పుడు వాళ్ళని తీసేయడం అనేది ఒక మంచి పరిణామం కాదనేది నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.